ఒక వ్యక్తి అనుమానీయంగా దారి మార్గం మధ్యలో పడి ఉన్నాడు. లేచి నడవడానికి ప్రయత్నిస్తున్న అతని కాళ్ళు మాలో సత్తువ లేదు అని మొత్తుకుంటున్నాయి. నేలపై పాకడానికి కూడా సిద్ధంగా ఉన్న అతని విరిగిన చేతులు ఎంత కదిపినా ఇంచు కూడా కదలట్లేదు. విరిగిన ఎముకలు అతని శరీరాన్ని చీల్చుకుని బయటికి వస్తాము అని పదే పదే హెచ్చరిస్తున్నాయి. అతని చర్మం ఎండిన రేగడి నేలలా పగుళ్ల పాలయ్యింది. ఆ పగుళ్ల నుంచి వచ్చే ఒక్కో రక్తపు బొట్టు నరకపు అంచులను తలపిస్తుంది. అంతటి ఘోరస్థితిలో అతన్ని చూస్తూ ఉన్న అతని చుట్టూ పరిసరాలు ఈ విషయాన్ని ఎవరికైనా తెలియజేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నాయి. అటుగా వచ్చిన స్థానికులు అతని పరిస్థితి చూసి దగ్గరికి వెళ్లి అతన్ని చేరదీశారు. అతను కుదుటపడ్డాక అతని యొక్క వివరాలను సేకరించారు. ఆ స్థానికులు అతను చెప్పిన వివరాల ప్రకారం కొంతమంది వ్యక్తులను అక్కడికి పిలిపించగా అక్కడికి వచ్చిన వ్యక్తులు అతన్ని గుర్తుపట్టకుండా అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే గాయాలు అతని యొక్క ముఖరూపాన్ని పూర్తిగా చెరిపేశాయి. వారిలో నుండి ఒక చేయి అతను తనేనా అన్న అనుమానంతో అతన్ని తాకడానికి వెళుతుంది. అలా తాకడానికి వెళుతున్న చేయికి ఒక్కసారిగా స్పర్శ తగిలేసరికి అతను సురేష్ అని నిర్ధారించింది. అసలు ఈ సురేష్ ఎవరు? ఇతని శరీరం ఎందుకు ఇంతలా పాడైపోయింది? అతను ఈ దీన స్థితికి రావడానికి కారణం ఏమిటి? పదండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సురేష్ మాంజీ అనే రోజువారీ కూలి బీహార్ నుంచి కాన్పూర్కి బతుకుదెరువు కోసం వచ్చాడు. అతను కాన్పూర్లోని యశోదానగర్ అనే మురికివాడలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒకరోజు విజయ్ అనే వ్యక్తి కలిసి నీకు బ్రతకడానికి పని ఇప్పిస్తానని చెప్పి రేపు ఘర్కాటి వంతెన వద్దకు వచ్చి తనని కలవమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సురేష్ తనకు పని దొరుకుతుంది అన్న ఆనందంలో ఆతృతగా ఘర్కాటి వంతెన వద్దకు వెళ్ళాడు. ఎంతో ఆశగా వెళ్ళిన అతనికి అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి నిరాశ ఎదురైంది. ఇంతలోనే సురేష్ వెనక నుంచి ఎవరో అతని వద్దకు వచ్చి అతని ముఖంపై నల్లటి బట్టని కప్పి అతన్ని కిడ్నాప్ చేశారు. తర్వాత సురేష్ తనని విడిచిపెట్టమని ఎంత గట్టిగా అరిచి ప్రాధేయపడినా ఆ కిడ్నాపర్లు వారి క్రూరత్వాన్ని విడవలేదు. అతన్ని అన్కాన్షియస్నెస్లోకి తీసుకెళ్లడానికి అతనికి ఇంటాక్సికేట్లను ఇంజెక్ట్ చేశారు. అతని కళ్ళలోకి ఒక ఇంజెక్షన్ని గుచ్చి వివిధ రకాల రసాయనాలను అతని కనుగుడ్డులోనికి పంపించారు. అతని శరీరంపై చాలా లోతైన గాయాలను చేశారు. దాంతోపాటు చాలా రకాల ఇంజెక్షన్లను అతని శరీరంపై ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్ట్ చేశారు. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన సురేష్కి అంతా చీకటిగా మారింది. వెలుగును చూద్దాం అంటూ ప్రయత్నిస్తూ ఉన్న అతని కళ్ళు చూడలేకపోతున్నాయి. అతని శరీరం అతనికి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఇంత నొప్పి కలుగుతున్నా అసలు ఇదంతా ఎందుకు జరిగింది అన్న బాధే తనను ఎక్కువగా బాధ పెడుతుంది. ఒక్కసారిగా సురేష్ అంధకారంలోకి వెళ్ళిపోయాడు. అలా ఏమీ అర్థం కాని సురేష్ అయోమయంలో ఉండగానే మరుసటి రోజు అతన్ని కిడ్నాప్ చేసిన మూట 70,000 రూపాయలకు అతన్ని ఒక మహిళకు అమ్మేసింది. తరువాత రాజ్ అనే వ్యక్తి గోకర్ధామ్ ఎక్స్ప్రెస్లో సురేష్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఢిల్లీలో ఒక ప్రధాన చౌరస్తాలో సురేష్ని నిలబెట్టి అతన్ని తీసుకొచ్చిన రాజ్ అనే వ్యక్తి చెప్పిన మాటలు విని సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి మరింత అంధకారంలోకి వెళ్ళాడు. అసలు ఆ రాజ్ అనే వ్యక్తి సురేష్తో ఏం చెప్పాడంటే, నువ్వు ఈ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా అడుక్కోవాలి. అలా అడుక్కోగా వచ్చిన డబ్బుని సాయంత్రానికల్లా అప్పజెప్పాలి. ఇది కాదని నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తే నువ్వు చూసిన నరకం కంటే 100 రెట్లు ఎక్కువ నరకం చూస్తావు అని చెప్పి అక్కడి నుంచి రాజు వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక సురేష్ అడుక్కోవడం ప్రారంభించాడు. ఇక్కడ కేవలం సురేష్ మాత్రమే కాదు, సురేష్తో పాటు చాలా మంది ఇలాగే కిడ్నాప్ చేసి బలవంతంగా అడుక్కోబడ్డారు. వీరికి రోజుకు కేవలం 2 పాడైపోయిన బన్నులు మాత్రమే ఇస్తారు. దీంతో పాటు వారిని క్రూరంగా హింసించి వివిధ రకాల రసాయనాలను వారి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వారు సన్నగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు వీరిని చూసి జాలిపడి వీరికి డబ్బులు ఇస్తారు కాబట్టి. ఇలా కాలక్రమేణా ఈ క్రూరత్వం సురేష్ శరీరాన్ని ఇకపై భరించలేని స్థాయికి చేర్చింది. అతని శరీరం మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అతని పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే అతను అడుక్కోవడానికి కూడా బయటికి వెళ్ళలేకపోయాడు. అతన్ని కొనుగోలు చేసిన మూట సురేష్ యొక్క స్థానాన్ని రీప్లేస్ చేయాలని కోరుకుంది. సురేష్ అనారోగ్యం చూసి రాజ్ సురేష్ని తిరిగి కాన్పూర్కి పంపించాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కాన్పూర్లో కూడా అతన్ని ఇంకా అడుక్కోమని బలవంతం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సురేష్ బ్రేక్ లేకుండా నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో అడుక్కోవడానికి నిలబడాల్సి వచ్చేది. మరియు అతను అడుక్కోవడం ద్వారా సేకరించిన డబ్బు రోజు చివర్లో ఈ కిడ్నాపర్లు అన్నిటినీ లాక్కునేవారు.
అలా కొన్ని రోజులు గడవగా ఒకరోజు సురేష్ ఎంత తట్టినా కూడా మూలుగుతున్నాడే కానీ లేచి నిలబడలేకపోతున్నాడు. ఇది చూసిన కిడ్నాపర్లకి సురేష్పై విపరీతమైన కోపం వచ్చి క్రూరాతి క్రూరంగా సురేష్ని ఎలా పడితే అలా కొట్టి అతన్ని లేపడానికి చూశారు. అయినా కానీ సురేష్ నిలబడలేకపోయాడు. అతని ముఖంపై ఎలా పడితే అలా పిడిగుద్దులు గుద్దారు, చేతులు విరిచేశారు. ఏం చేసినా కూడా సురేష్ లేచి నిలబడపోయేసరికి సురేష్ని ఒక చెత్త డంపింగ్ యార్డులో పడేసి అక్కడి నుంచి ఆ కిడ్నాపర్లు పరారయ్యారు. అప్పుడు ఆ స్థానికులు వచ్చి సురేష్ని చేరదీసి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అక్కడికి వచ్చిన అతని కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేని విధంగా సురేష్ మారిపోయాడు. ఆ తరువాత ఒక స్థానిక ఎమ్మెల్యే సహాయంతో అతని కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. అలా పోలీసులు చేసిన దర్యాప్తు మేరకు ఈ కథ బహిర్గతమైంది. अवस्था में सुरेश माझी नामक जो कच्ची बस्ती का निवासी है, उसने आकर यह शिकायत की है कि उसे 5-6 महीने पूर्व किसी ने यहाँ पर बंधक बनाया था और उसको फिर दिल्ली भेजा गया था. वहाँ पर उससे भीख मांगने के लिए मजबूर किया गया था. किसी तरह से वो बचकर यहाँ पर आया. ఈ కథలో కేవలం 3 కిడ్నాపర్లు, ఒక బాధితుడు, కొనుగోలు చేసిన ఒక మహిళ మాత్రమే లేరు. దీని వెనకాల అత్యంత క్రూరమైన భయంకరమైన పెద్ద నేర నెట్వర్క్ ఉంది. అదే బెగ్గింగ్ మాఫియా. భారతదేశంలో బెగ్గింగ్ మాఫియా అనేది $1 ట్రిలియన్ విలువైన పరిశ్రమ. దీనిలో వందల వేల మంది ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ప్రభావితం అవుతారు. మీరు అడుక్కునే ఒక బిచ్చగాడికి డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుంది, ఆ బిచ్చగాడు ఒక రోజులో ఎంత సంపాదిస్తాడు, ఇంత పెద్ద ఎత్తున ఈ మాఫియా ఎలా పనిచేస్తుంది, మరి దీనికి పరిష్కారం ఏమిటి? సో ఈ విషయంపై నేను ఒక పెద్ద డాక్యుమెంటరీనే తయారు చేయబోతున్నాను. ఈ డాక్యుమెంటరీపై నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు చాలానే ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని మీ ముందుకు ప్రవేశపెట్టబోతున్నాను. ఈ వీడియో మిమ్మల్ని కదిలించినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ మనసులో అనిపించిన మాటను కామెంట్స్లో రాసి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడం కోసం నన్ను ప్రోత్సహించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.